కృష్ణా జలాల పంపకాల కథ మళ్లీ మొదటికొచ్చింది. 2 రోజుల పాటు జరిగిన సమావేశంలో పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కేటాయింపులపై నెల రోజుల పాటు యథాతథ స్థితి కొనసాగనుంది. అసలు కృష్ణా జలాల పంపకాల పంచాయతీకి ఎప్పుడు బ్రేక్ పడనుంది? 2 రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లకుండా కేంద్రం ఈ సమస్యను పరిష్కరించలేదా? సార్, కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు పరిధిలోకి ఆ ప్రాజెక్టులన్నీ తీసుకురావాలని ఒకవైపు ఏపీ వాదిస్తోంది. అలాగే వాటికి పూర్తి అధికారాలు ఇవ్వాలని కూడా వాదిస్తోంది. నీటి కేటాయింపులు జరపకుండా, అలాగే ప్రాజెక్టుల వారి కేటాయింపులు జరపకుండా ఎట్లా మీరు వాటికి కేటాయిస్తారనేది టీఎస్ వాదన, తెలంగాణ వాదన కనిపిస్తోంది. అయితే దీనిపైన 2 రోజులు సమావేశమైన కేంద్ర జలవనరుల శాఖ ఏమీ తేల్చకుండానే దీన్ని పోస్ట్పోన్ చేసిన పరిస్థితి. అంటే కేంద్ర ప్రభుత్వం సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వాలు రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ అవసరం ఉన్నది, తెలంగాణలో పాలిటిక్స్ అవసరం ఉన్నది. అందుకొరకు మేము ఈ వివాదంలో తలదూర్చము. ఎందుకు? తెలంగాణ రైట్ అన్నాం అనుకో కేంద్రం, వెంటనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ పైన విమర్శలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రైట్ అన్నాం అనుకోండి, తెలంగాణ బీజేపీ పైన విమర్శలు వస్తాయి. మాకెందుకు గొడవ, మీరే కొట్టక సావండి, తాంబూలాలు ఇచ్చాను తన్నుకు సావండి అనే టైప్లో కేంద్రం వ్యవహరిస్తుంది. కానీ ఈ రాష్ట్రాన్ని విభజించింది ఎవరు? భారత పార్లమెంటు. భారత పార్లమెంట్లో ఈ ప్రభుత్వం, ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పార్టీ కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి పెద్దమ్మతో పాటు విభజనకు చిన్నమ్మగా సహకరించిన పార్టీ. అంటే మీరు భారత పార్లమెంట్లో చట్టం వల్ల, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం వల్ల ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ 2 రాష్ట్రాలకు ఇబ్బందులు వచ్చినా, ఈ 2 రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చినా పరిష్కరించాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత కేంద్రంపై ఉంటుంది. కానీ కేంద్రం ఆ బాధ్యత నుంచి ప్రతిసారి తప్పించుకుంటుంది. ఇది ఒకటే కాదు, నేను ఆస్తుల విభజన తప్పించుకుంది, హైకోర్టు విభజన తప్పించుకుంది. ప్రతి అంశంలో వివాదాలు వచ్చినప్పుడల్లా పరిష్కరించాల్సిన కేంద్రం తప్పించుక తిరగడం వాడు ధన్యుడ సుమతి అనే టైప్లో రాజకీయ ప్రయోజనాల కొరకు తప్పించుకుంటుంది. ఇది ఎంత మేరకు సమంజసం కాదు. వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడు మనకు ఒక రివర్ బోర్డు, భారత రాజ్యాంగం ప్రకారం రివర్ బోర్డులు నీటి వనరులను కేటాయించవు. భారత రాజ్యాంగం ప్రకారము ట్రిబ్యునల్ మాత్రమే నీటి వనరులను కేటాయిస్తాయి. ఈవెన్ కోర్టులో కూడా అధికారం ఉండవు, ప్రభుత్వానికి కూడా అధికారం ఉండదు. ఓన్లీ ట్రిబ్యునల్ మాత్రమే కేటాయిస్తుంది. కానీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో బోర్డు ఉండాలి అని, బోర్డు ఉండాలని ఉంది. బోర్డు ఏంటంటే ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ప్రకారమే నడుస్తుందా లేదా అనేది మాత్రమే చూసే అధికారం బోర్డుకు ఉండాలి. బోర్డే నేను ఈ ప్రాజెక్టుకు నీళ్లు కేటాయిస్తా, ఈ రాష్ట్రానికి ఇంత కేటాయిస్తా అంటే అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అది ఈవెన్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా లేదు, ఉన్నా కూడా నిలబడదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని మించింది కాదు చట్టం. చట్టం రాజ్యాంగం ద్వారా వస్తుంది. చట్టం రాజ్యాంగాన్ని ఉల్లంఘించేదిగా ఎప్పుడు ఉండదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ వాదన సరైనది కాదు. మొత్తం బోర్డే చూసుకోవాలి అనేది కరెక్ట్ కాదు. బోర్డు బచావతి ట్రిబ్యునల్ నీటి వనరులను కేటాయించింది. ఈ బచావతి ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్ల కన్నా ఒక్క చుక్క తెలంగాణ వాడుకున్నా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పే హక్కు ఉంది. కానీ తనకు కేటాయించిన నీళ్లను ఆ తెలంగాణ రాష్ట్రం ఎలాగైనా వాడుకోవచ్చు. దానికి ఆంధ్రప్రదేశో లేదా బోర్డో కేంద్రమో లేదా ఇంకెవడో చెప్పే అధికారం లేదు. ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీళ్లను ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, తెలంగాణ కేటాయించిన నీళ్ళని తెలంగాణ వాడుకోవచ్చు. వాళ్ళు నాగార్జున సాగర్లో వాడతారా, వాళ్ళు శ్రీశైలంలో వాడతారా, లేకుంటే పాలమూరు రంగారెడ్డిలో వాడతారా, దిండిలో వాడతారా, ఇంకెక్కడైనా వాడతారా, తెలంగాణ రాష్ట్రం ఇష్టం. అది వేరే రాష్ట్రం. వేరే రాష్ట్రంలో కూడా నేనే నిర్ణయిస్తా నీటి వనరు ఇట్లనే వాడాలి అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే చెప్పచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కలగనప్పుడు తెలంగాణ తనకు కేటాయించిన నీటి వనరులలోనే ప్రాజెక్టులు కట్టుకుంటే ఆ ప్రాజెక్టులకు అభ్యంతరాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అందులో బోర్డు ఇంటర్వెన్షన్, బోర్డు మొత్తం నేనే కేటాయిస్తా అంటే ఆ బోర్డుకు అధికారం రాజ్యాంగం ఇవ్వలేదు. ఇక బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ ప్రకారం నీటి వనరుల కేటాయింపు ఇంతవరకు అంగీకారం కుదరలేదు. ఎందుకంటే బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ తెలంగాణ ఆంధ్ర రెండింటినీ ఇబ్బంది పెట్టేది. అందువల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశే దాన్ని సవాల్ చేసింది. తెలంగాణ తాజాగా పిటిషన్ వేసింది. ఎందుకంటే నీటి వనరుల కేటాయింపులో రాష్ట్రం ఒక యూనిట్ గా ఉంటుంది. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో వచ్చింది ఆ వాదన అదే. రాష్ట్రం ఒకటి యూనిట్ గా ఉంటుంది కనుక రాష్ట్రంలో తెలంగాణ నాయకత్వం బలహీనంగా ఉండడం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందనేది తెలంగాణ వాళ్ళ వాదన. అది నిజమాబద్ధమా పక్క పెడదాం. కానీ ఇవాళ తెలంగాణ ఒక రాష్ట్రమైనప్పుడు
ఆటోమేటిక్గా 4 రాష్ట్రాలకు కేటాయింపులు జరగాలి, తప్పదు కదా. అవును. మనం అవునన్నా కాదని 4 రాష్ట్రాలకు అసెంబ్లీలు వచ్చాయి, 2 రాష్ట్రాలకు అసెంబ్లీలు వచ్చాయి, 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు, 2 రాష్ట్రాలకు హైకోర్టు కావాలంటున్నారు, 2 రాష్ట్రాలకు చీఫ్ సెక్రటరీలు ఉన్నారు, 2 రాష్ట్రాలకు సచివాలయాలు ఉన్నాయి, 2 రాష్ట్రాలకు ఆటోమేటిక్గా సంబంధితమైనటువంటి నీటి వనరుల కేటాయింపులో కూడా ఒక్కదారుగా ఉంటారు. దీన్ని అంగీకరించాలి. ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్తే తెలంగాణ గనక తనకు కేటాయించిన నీళ్ళ కన్నా ఒక్క చుక్క వాడుకున్న అభ్యంతరం చెప్పాలి. లేదు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నీళ్లను ఆపినా అభ్యంతరం చెప్పాలి. ఈ 2 మినహాయిగా మిగతా ఏ అభ్యంతరాలు చెప్పినా అది అంగీకారం కాదు. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా అనే ధైర్యం రాజకీయ పార్టీలకు ఉండాలి. సమస్య ఎక్కడంటే ఇది నేను చెప్పింది అనుకోండి, తెలంగాణలో ప్రేక్షకులు అభినందిస్తారు, ఆంధ్రలో ప్రేక్షకులు ఏం మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అనుకుంటారేమో అని భయపడి చెప్పకపోతే వాస్తవాలు తెలియదు. రాజకీయ పార్టీలు కూడా అంతే. అందుకే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా మాట్లాడుతుంది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇంకో రకంగా మాట్లాడుతుంది. తెలంగాణ బీజేపీ ఏమో పాలమూరు రంగారెడ్డి పథకాన్ని మద్దతు ఇస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక్కడ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం నాయకులేమో ఈ ప్రాజెక్టులను సమర్థిస్తారు, చంద్రబాబు నాయుడు ఏమో పోలిట్ బ్యూరోలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాస్తాడు, సుప్రీంకోర్టు కూడా పోతా అంటాడు. ఇక్కడ మాత్రం ప్రాజెక్టులు సమర్థిస్తాడు తెలుగుదేశం. కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి ఏమో అక్కడ పెద్ద మీటింగ్లు పెడతాడు, అందరిని మొబిలైజ్ చేస్తాడు. ఇక్కడ తెలంగాణ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ప్రాజెక్ట్ ఉండాలంటాడు. అసలు ఇంత దారుణమైన రాజకీయాలు లేదు. నిజ టీఆర్ఎస్ అక్కడ ఇక్కడ విభాగాలు లేవు కనుక ప్రశాంతంగా వాళ్ళు ఇటువైపు ఒక్కవైపు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అకస్మాత్తుగా ఇక్కడ దుకాణం బంద్ అయింది కనుక ఆయన అక్కడ మాట్లాడతాడు. అందువల్ల ఈ రాజకీయాలు మానేయండి, నిజాయితీగా ఎవరి హక్కులు వాళ్ళు కాపాడండి. 2 తెలుగు రాష్ట్రాల హక్కులు కాపాడాలి. 2 తెలుగు రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లినా కేంద్రం రంగంలోకి దిగాలి. అది ఒక రాష్ట్రం అనుకూలంగా ఉంది ఇంకో రాష్ట్రానికి అనుకూలంగా లేదు అనే యాంగిల్ కాకుండా ఏది న్యాయమో ఏది ధర్మమో చెప్పాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది. ఈ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవడం పూర్తిగా అన్యాయం.